గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సురేష్ బాబు. నేను ఇప్పుడు ఇక్కడ పాతర్లపాడు గ్రామం, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లాలో ఉన్నామండి. ఇక్కడ మనకు ఈ వరి వచ్చేసి 28 రోజులైంది వరి. అయితే ఈ వరి పొలం వచ్చేసి రమేష్ గారిది, వై రమేష్ పాతర్లపాడు గారిది. అయితే తను ఏమంటుండంటే ఈ వరి చాలా బాగుంది అని చెప్తున్నారు. ఒక్కసారి మనం చెప్పడం కాదు, వారి మాటల్లోనే మనం విందాము. రమేష్ గారు, చెప్పండి సార్. మీకు ఈ అప్సా ఎన్ని రోజుల తర్వాత వాడారు? ఇది 16 రోజులకి వేసాం సార్. అడుగున మీరు నాటేసిన 16 రోజుల తర్వాత మీరు అప్సా వాడడం జరిగింది. ఓకే, 16 రోజులు అంటే 12 రోజులైంది మీరు వేసి. ఓకేనా? మీకు ఎట్లా అనిపిస్తుంది పొలం చూస్తే? బాగుందండి, పొలం మంచిగా అనిపిస్తుంది. బాగుంది. అంటే దీంట్లో పిలకల శాతము ఎంత వచ్చినది ఒకసారి లెక్క పెడతారా? 26 పిలకలు ఉన్నాయండి. 26 పిలకలు ఉన్నాయి. ఓకే, 25 రోజులు అవుతుంది చేసి. 25 రోజులు అవుతుంది, 26 పిలకలు ఉన్నాయి. 28 రోజులు నాటేసి. ఓకే ఓకే. అయితే ఇప్పుడు పిలకలు 26 వచ్చినాయి అంటారు కదా, ఏమైనా పిలకల మందు వాడారా దీంట్లో? ఏం వేయలేదండి. ఏమి వేయలేదా? అప్సా వేసినాం. ఓన్లీ అప్సా ఎయిటీ వాడారు. ఓకే. యూరియాను 20 అప్సా, యూరియాను 20 అప్సా అప్సాని కలిపి వాడుకున్నారు. చల్లాం. అట్లా ఎట్లా మీరు ఇప్పుడు ఇదెంత ఈ ఏరియా వచ్చేసి ఎంత? 3 ఎకరాలు. 3 ఎకరాలు. 3 ఎకరాలకు మీరు ఎంత అప్సా వాడినరు? ½ లీటర్ వాడినాం, 1/2 లీటర్. 6 లీటర్ వాడారు. ఓకే, 6 లీటర్ అంటే మీకు 160 ml ఒక ఎకరాన్ని చొప్పున మీరు వాడుకున్నారు. ఓకే ఓకే. స్ప్రే చేయలే ఇంతవరకు పొలానికి. స్ప్రే చేయలే, ఓన్లీ అడుగు పిండిలో వేశారు. ఓకే ఓకే. అంటే మీకు ఇప్పుడు స్ప్రే చేయకుండా అడుగు పిండిలో వేసినందుకు ఇంత బాగా వచ్చింది. పిలకల శాతం కూడా మీకు 25 రోజుల్లో ఒక దగ్గర 26 పిలకల వరకు వచ్చినాయి అన్నట్టు. అట్లా. ఓకే. ఇది మీ తోటి రైతులకు ఎవరైనా చెప్పారా? చెప్పలే కానీ చూస్తారు, బాగుందని పోతారు. బాగుందని పోతున్నారా? ఓకే ఓకే ఓకే. నేను కూడా మీరు కూడా చెప్పండి, ఎందుకంటే మనం బాగుపడుతూ మనతోటి రైతు మిత్రులను కూడా బాగు చేయాలి. ఓకేనండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి.